నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. మన పొలిటికల్ లీడర్ల గుండెల్లో ఇప్పుడు కుంపట్లు కాలుతున్నాయి. ఎందుకంటారా? అప్పట్లో వస్తది, ఇప్పట్లో వస్తది, దసరాకి వస్తది, సంక్రాంతికి వస్తదని ఊరించిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక పెద్ద ఆటం బాంబ్ వేశారు. అసలు విస్తరణనే లేదు, గిస్తరణనే లేదు, పార్టీ అధిష్టానానికి ఆలోచన లేదు అని తేల్చేశారు. దాంతో పాపం కోట్లు ఖర్చు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగి పార్టీలు మారి ఈసారి ఎలాగైనా మంత్రి కుర్చీ ఎక్కేస్తామని వైట్ అండ్ వైట్ బట్టలు ఇస్త్రీ చేయించుకున్న లీడర్ల ఆశలపై ఒక్కసారిగా చల్లటి నీళ్లు కాదు, ఏకంగా ఐస్ వాటర్ పోసేశారు రేవంత్ రెడ్డి. అసలు ఢిల్లీలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది? జర్నలిస్టులను చూసి ఎందుకు ఫైర్ అయ్యారు? పాపం మన రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. స్కిప్ చేయకండి. అసలు మ్యాటర్లోకి వెళ్తే మన సీఎం రేవంత్ రెడ్డి సడన్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. సరే, ఢిల్లీకి వెళ్తే లీడర్లు ఎవరైనా ఏమడుగుతారు? సార్, మా స్టేట్లో మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫిల్అప్ చేసుకుంటామని అడుగుతారు అనుకున్నారు అందరూ. కానీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారో తెలుసా? కాంగ్రెస్ లో 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ తోపులే, అందరికీ మంత్రి అయ్యే అర్హత ఉంది. కానీ రూల్స్ ప్రకారం తెలంగాణలో 17 కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇవ్వలేం, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ ఒక లాజిక్ లాగారు. భలే ఉంది కదా లాజిక్. అందరూ అర్హులే, కానీ ఎవరికి ఇవ్వమంటే పెళ్లి భోజనానికి పిలిచి, సార్ ఇక్కడ 66 రకాల వంటకాలు ఉన్నాయి, అన్నీ అమృతం లాంటివే, కానీ డాక్టర్ 17 కంటే ఎక్కువ ఐటమ్స్ తినొద్దన్నాడు, అందుకే అందరం ఉపవాసం ఉందామన్నట్లు ఉందన్నమాట ఈ వ్యవహారం. ఈ లెక్కన చూస్తే మిగతా ఎమ్మెల్యేలంతా ఎప్పుడు పదవి వస్తుందా అని చటక పక్షుల్లా ఎదురు చూడాల్సిందేనా? అసలు మ్యాటర్ ఇక్కడే ఉందండి. ఈ మంత్రివర్గ విస్తరణకి బ్రేక్ పడ్డానికి అసలు కారణం మన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణే అని టాక్ నడుస్తోంది. దీనిపై ఢిల్లీ జర్నలిస్టులు ఒక పదునైన ప్రశ్న వేశారు. సార్, మీనాక్షి నటరాజన్ కేసు వివరాలన్నీ కాంగ్రెస్ వాళ్ళే లీక్ చేసి బీజేపీకి ఇచ్చారట కదా, దీనిపై మీ కామెంట్ ఏంటి అని అడిగారు. అంతే, రేవంత్ రెడ్డికి ఎక్కడో కాలిపోయింది. డైరెక్ట్ సమాధానం చెప్పకుండా జర్నలిస్టుల పైనే రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. ఏంది ప్రెస్ మీట్ ఇట్లా ఉంది? మీకేమన్నా కిషన్ రెడ్డి ఆవహించాడా లేక కేటీఆర్ పూనాడా అంటూ ఫైర్ అయ్యారు. అవును మరి, కాంగ్రెస్ అంతర్గత విషయాలు అడిగితే కిషన్ రెడ్డి కేటీఆర్ పూనడం ఏంటండి సామి? రేవంత్ రెడ్డి ఇంకొంచెం ముందుకెళ్ళి ఇక్కడ చాలా మంది జర్నలిస్టులు పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రతి పార్టీకి ఒక పేపర్, ఒక ఛానల్ ఉంది, అందులో పనిచేసే వాళ్ళని అసలు నేను జర్నలిస్టులుగానే గుర్తించానని తేల్చేశారు. అబ్బా, ఏం స్టేట్మెంట్ అండి! రేపు పొద్దున మన యూట్యూబ్ ఛానల్ని కూడా రేవంత్ గుర్తిస్తారో లేదో అనే భయం పట్టుకుంది బాబోయ్ మాకు. నిజానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ ఆఫీసర్ బీజేపీ కార్యకర్తలా పనిచేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంటే తప్పు ఎవరిదైనా సరే నింద మాత్రం అపోజిషన్దే అన్నమాట. కాంగ్రెస్ లోపల లీకులు జరుగుతున్నాయా లేదా అనే దానికి మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ప్రెస్ మీట్ లో ఇంకో హైలైట్ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి వెళ్లి కోగులించుకున్నారనే టాక్ పై సీఎం క్లారిటీ ఇచ్చారు. నేను వెళ్లి ప్రధానిని కోగులించుకోలేదు బాబోయ్, ఆయనే వచ్చి నన్ను కోగులించుకున్నాడు అని చెప్పారు. అమ్మ బాబోయ్, ప్రధాని మోదీనే వచ్చి కోగులించుకున్నారా? ఇదెక్కడి ట్విస్ట్ అండి! రాష్ట్రానికి ప్రధాని గనుక నిధులు ఇవ్వకపోతే ఏకంగా ప్రధాని మంత్రినే మార్చేసి నిధులు తెచ్చుకుంటామని కూడా ఒక రేంజ్ డైలాగ్ కొట్టారు. అంటే నిధులు రాకపోతే ప్రధాని కుర్చీనే కదిలిస్తారన్న మాట మన సీఎం గారు. కానీ బెంగళూరులో చేసిన హిట్లర్ వ్యాఖ్యలపై మాత్రం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. నేను హిట్లర్ రోల్ మోడల్ అని చెప్పలేదు బ్రదర్, నా మాటలని పత్రికలు, ఛానళ్లు వక్రీకరించాయంటూ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అదేనండి, మన పొలిటికల్ లీడర్లకి ఒక అలవాటు ఉంటుంది. మైక్ దొరికితే ఫ్లోలో ఏదేదో మాట్లాడేస్తారు. ఆ తర్వాత సీన్ రివర్స్ అయితే అయ్యో మీడియా వక్రీకరించిందని సింపుల్ గా మీడియా భుజాల మీద తుపాకీ పెట్టి కాల్ చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక ఇప్పుడు అసలైన సెంటిమెంట్ సీన్ లోకి వద్దాం. ఈ మంత్రివర్గ విస్తరణ వాయిదా వార్త వినగానే గుండెలు పగిలినంత పనైన నేత ఎవరైనా ఉన్నారంటే అది మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళి మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారు? ఎందుకంటే నువ్వురా నాయనా, నీకు మంత్రి పదవి గ్యారంటీ అని
రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారని రాజ్ గోపాల్ రెడ్డి ఓపెన్ గానే చాలాసార్లు చెప్పారు. నాకు మంత్రి పదవి ఇస్తారన్నారు కాబట్టే నేను పార్టీలో చేరాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని రేవంత్ రెడ్డికి ముందే హింట్లు కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ఏమో ఇప్పట్లో విస్తరణే లేదు అని పోటు పెట్టేశారు. దాంతో పాపం రాజ్ గోపాల్ రెడ్డి ఆశలన్నీ అడుగంటిపోయాయి. కేవలం రాజ్ గోపాల్ రెడ్డే కాదు, ఖడ్డం ప్రసాద్ కుమార్, పాలనాయక్, మన లేడీ అమితాబ్ బచ్చన్, విజయశాంతి, ఇలా చాలా మంది లీడర్లు ఈసారి మనకి మంత్రి సీట్లు పక్కా, గన్మెన్లు వస్తారు, బంగ్లా దొరుకుతుందని కలలు కన్నారు. కానీ ఇప్పుడు అందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పాపం లీడర్ల పరిస్థితి ఎలా ఉందంటే పెళ్లి పీటల దాకా వచ్చాక ముహూర్తం బాలేదు, పెళ్లి 2 ఏళ్లు వాయిదా వేస్తున్నాం అన్నట్టు ఉంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఈ షాక్ నుంచి ఎలా తేరుకుంటారు? రేవంత్ రెడ్డి హామీపై ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలంగాణ పాలిటిక్స్ లో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చివరగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన పైన రేవంత్ స్పందించారు. తెలంగాణలోకి ఎవరైనా రావచ్చు, సభలు పెట్టుకోవచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ సమస్య వల్లే పవన్ సభకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. అలాగే కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని మరోసారి పొలిటికల్ బాంబు వేశారు. సో ఇది ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి లీక్ అయిన రేవంత్ రెడ్డి బ్రేక్ వేస్తున్న మంత్రివర్గ విస్తరణ ముచ్చట. ఎవరన్నీ ఆశలు పెట్టుకున్నా ఢిల్లీ పీఠం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా తెలంగాణలో కొత్త మంత్రులు వచ్చే ప్రసక్తే లేదని తేలిపోయింది. మరి మన రాజగోపాల్ రెడ్డికి, విజయశాంతికి ఎప్పటికీ మంత్రి పదవులు వస్తాయి అంటారు? రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.